2 అవర్స్ రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయిన లేటెస్ట్ తెలుగు మూవీ. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా ఈ మూవీ మొత్తం రాయలసీమ బ్యాక్డ్రాప్లో హీరోలు కావాలని కలలు కనే ఒక నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు హీరోలుగా చేస్తున్న ఫస్ట్ సినిమా డబ్బుల్లేక మధ్యలో ఆగిపోవడంతో వీళ్ళనందరి ఉతుతా హీరోలు అని అందరూ టీజ్ చేస్తుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్న ఈ నలుగురు ఫ్రెండ్స్ చివరికి ఏం చేశారు, తమ గురించి చీప్గా మాట్లాడిన వాళ్ల ముందు హీరోలుగా ఎలా నిలబడ్డారు అనేదే ఈ మూవీ మెయిన్ పాయింట్. మహేష్ విట్టా గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో మెయిన్ లీడ్గా కూడా యాక్ట్ చేశారు. కథలో కొత్తదనం పర్లేదనిపించినా ఎగ్జిక్యూషన్లో చాలా లోపాలున్నాయి. ఫస్ట్ హాఫ్ మన పేషెన్స్ని బాగా టెస్ట్ చేస్తుంది. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా ప్రెడిక్టబుల్గానే ఉంది. సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందేమో అనుకుంటే అది కూడా అంత బాలేదు. డైరెక్టర్ హర్ష గారు క్యారెక్టర్స్ని ప్రాపర్గా డిజైన్ చేసుకోకుండా కేవలం మహేష్ విట్టా మేనరిజమ్స్ని నమ్ముకుని చీప్ కామెడీతో మూవీ నడిపించడం వల్ల సినిమా ఇంపాక్ట్ డ్రాప్ అయింది. డైరెక్షన్ ఆర్డినరీగా ఉండడం, స్క్రీన్ ప్లే వీక్గా ఉండడం అండ్ నరేషన్ చాలా స్లోగా ఉండడం ఈ మూవీకి పెద్ద మైనస్ పాయింట్స్. లీడ్ రోల్ చేసిన మహేష్ విట్టా చందు తన క్యారెక్టర్కి న్యాయం చేశారు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అండ్ మేనరిజమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఫీమేల్ లీడ్గా యాక్ట్ చేసిన ప్రవీణ సోని కూడా తన క్యారెక్టర్లో బానే సెట్ అయింది. ఇంకా మహేష్ విట్టా ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన మిగతా ముగ్గురు అండ్ హరా శ్రీనివాస్ కూడా తమ రోల్స్కి తగ్గట్టు బానే యాక్ట్ చేశారు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా పోర్గా ఉండడం వల్ల ఇది ఒక ఫీచర్ ఫిల్మ్లా కాకుండా షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ, సినిమాకి తక్కువలా అనిపించింది. సినిమాని నిండా డబుల్ మీనింగ్ డైలాగ్స్తో, ఇరిటేటింగ్ సీన్స్తో నింపేశారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి ఇబ్బందిగా ఉంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సింది. సో ఓవరాల్గా మీకు క్రైమ్ కామెడీస్ ఇష్టముంటే ఓటీటీలోకి వచ్చాక ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ నార్మల్ ఆడియన్స్కి, ఫ్యామిలీతో చూసే వాళ్ళకి మాత్రం ఈ మూవీ బోర్ కొట్టచ్చు అండ్ కొన్ని సీన్స్ ఇబ్బంది కలిగిస్తాయి. సో వాళ్ళు అవాయిడ్ చేయడమే బెటర్. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.